హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో చుక్కకూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోండి. ఇవి ఇలా వేగుతుండగానే వెల్లుల్లిపాయని దంచుకొని వేసుకోండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరో 2 నిమిషాలైతే బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి వేయించండి. ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు మెత్తబడ్డానికి కొద్దిసేపు అయితే మూత పెట్టుకోండి. తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మరో 2 నిమిషాలు అయితే వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు చుక్కకూరను కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. నేను తీసుకున్న ఈ చుక్కకూర 4 కట్టలండి. మీరు చుక్కకూర ఎక్కువ తీసుకుంటే కనుక ఉల్లిపాయలు టమోటాలు ఎక్కువ వేసుకోండి. ఈ చుక్కకూరలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. వారానికి 2 సార్లైనా ఆకుకూరలు తినే ప్రయత్నం చేయండి. ఆకుకూర తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ చుక్కకూరలో ఎలాంటి వాటర్ వేయవలసిన అవసరం లేదండి. చుక్కకూర వేసి 5 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత చూడండి, ఆకంతా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ కర్రీ ఇంకా నేర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా నేర్చుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎంతో రుచికరమైన చుక్కకూర టమాటో కర్రీ అయితే రెడీ అండి. బౌల్లో అయితే వేసేసుకుందాం. ఈ చుక్కకూర అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ పుల్లపుల్లగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ మీకోసం.